మినరల్ వాటర్ తాగితే మంచిది. అందుకే అందరూ బబుల్ క్యాన్స్ ఆర్డర్ చేసుకుంటారు, సబ్స్క్రిప్షన్లు పెట్టుకుంటారు రెగ్యులర్. కొందరైతే హెయిర్ ఫాల్ అవుతుందనేసి మినరల్ వాటర్ తోటి స్నానం చేసేటోళ్ళు కూడా తెలుసు హెడ్ బాత్. సో ఎందుకంటే పేషెంట్లు వచ్చి చెప్తారు చాలా మంది, అరే నేను స్నానమే మినరల్ వాటర్ తోటి చేస్తా అనేసి. ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉంటారు కదా, ఇప్పుడు కొందరు సెలబ్రిటీస్ అయితే తాగే నీళ్లు 1 లీటర్ కాస్ట్ 10,000, 20,000, 50,000 రూపీస్ కూడా ఉంటుంది. ఆల్కలైన్ వాటర్ అనేసి కొత్తది వస్తుంది. అయితే ఏమవుతుందంటే మనం చిన్నగా ఉన్నప్పుడు మన ఇంట్లో మున్సిపల్ వాటర్ డైరెక్ట్ వస్తుండే, మనము అది గిన్నెల్లో నింపుకొని వాటర్ ఫిల్టర్లో నింపుతుండే. దాంట్లో ఫిల్టర్ క్యాండిల్స్ ఉంటుండే, అది ఫిల్టర్ అయి మళ్ళీ కింద కలెక్ట్ అవుతుండే, ఇంప్యూరిటీస్ అన్ని రిమూవ్ చేస్తుండే. ఇప్పుడు మన దేశంలో ఉన్న ఒక 4 నదులు పేర్లు చెప్పండి మీరు. యమున, గంగా, గోదావరి, కృష్ణ, గోదావరి, గంగా, యమున 4 చెప్పిండ్రు కదా. ఇప్పుడు ఈ 4 నదులకెళ్ళి మనం వాటర్ శాంపిల్ తీసుకొని అది టేస్ట్ చేస్తే, ఇప్పుడైతే పొల్యూషన్ అయింది అన్నీ అయినాయి, కానీ ఎప్పుడైనా ఫ్రెష్ వాటర్ ఎక్కడైతే ఉంటుంది మంచి నీళ్లు అవి టేస్ట్ చేస్తే, వేరే వేరే నదులకు వెళ్ళి టేస్ట్ చేస్తే దాని టేస్ట్ వేరేలాగా ఉంటుంది. ఎందుకంటే దాంట్లో మినరల్స్ ఉంటాయి వాటర్లో, మనం యాడ్ చేసే అవసరం ఉండదు, మినరల్స్ ఉంటాయి. ఈ మినరల్స్ వల్ల టేస్ట్ వస్తుంది వాటర్ది. సో మనం ఓన్లీ ఫిల్టర్ అంటే ఇంతకు ముందు ఉన్న ఫిల్టర్ మనం చూసుకుంటే మనకు ఆ మినరల్స్ దాంట్లోనే రీటైన్ అవుతుండే. కానీ ఇప్పుడు ఏమైపోయింది, అందరూ ఈ మినరల్ వాటర్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నారు. సో ఆర్ఓ వాటర్ కన్జ్యూమ్ చేస్తున్నారు. అండ్ ఇంట్లో కూడా ఆర్ఓ ప్యూరిఫైయర్స్ ఇన్స్టాల్ చేపిస్తారు, లేదు అంటే ఆ బబుల్ క్యాన్లు తెప్పిస్తారు, అది కూడా ఆర్ఓ వాటరే. సో ఆర్ఓ అంటే ఏంటంటే రివర్స్ ఆస్మోసిస్, అంటే వాటర్ టేస్ట్ బాగుంటుంది, మీకు స్వీట్ ఉంటుంది వాటర్, కానీ దాంట్లో ఉన్న మినరల్స్ అన్నీ తీసేస్తారు. ఓకే, దీంట్లో ఏముంటాయి, మెగ్నీషియం ఉంటుంది, కాల్షియం ఉంటుంది, జింక్ ఉంటుంది, మల్టిపుల్ మినరల్స్ ఉంటాయి. ఏవైతే మన బాడీకి అవసరం ఆ మినరల్స్ ఉంటాయి. రివర్స్ ఆస్మోసిస్లో ఇవన్నీ తీసేస్తారు అండ్ ఇది ఓన్లీ వాటర్ ఉంటుంది, టేస్ట్ కూడా వేరే ఉంటుంది. మళ్ళా రివర్స్ ఆస్మోసిస్ చేసిన తర్వాత మళ్ళీ ఈ మినరల్స్ యాడ్ చేస్తారు దాంట్లో. సో ఈ మినరల్స్ డెఫిషియన్సీ అవ్వడం వల్ల మనకు ఎన్నో రోగాలు రావడం స్టార్ట్ అవుతుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ వాటర్కి అలవాటు పడిపోయిన మనము, సో ఒకవేళ నార్మల్ మున్సిపల్ వాటర్ కానీ లేకపోతే నదిలోనే వాటర్ తాగినా కానీ మనకు ఇన్ఫెక్షన్స్ అలాంటివి కూడా వస్తూ ఉంటాయి కదా సార్. ఎక్కువ మనం హైజీన్ పైన కాన్సన్ట్రేట్ చేసినామంటే మనకు ప్రాబ్లం అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ వాటర్ తాగుతున్నాం, వేరే వాటర్ తాగితే దాంట్లో మైక్రోబ్స్ కూడా ఉంటాయి. ఇంతకుముందు అందరూ రెగ్యులర్లీ ఆ నీళ్లు తాగుతుండే, సో మైక్రోబ్స్ రెగ్యులర్లీ మన బాడీలో రెగ్యులర్లీ పోతున్నాయి అంటే ఇమ్యూనిటీ దాన్ని బట్టి ఉంటుండే అనమాట. కానీ కొద్దిగా ఇప్పుడు మైక్రో ఆర్గానిజమ్స్ మన బాడీ మనం ఎక్స్పోజ్ అయితే ఫ్రీక్వెంట్గా మనకు ఇన్ఫెక్షన్స్ రావడం కామన్ అయిపోతుంది. అందుకే ఇంతకు ముందు పిల్లలు ఎంత సిక్ అవుతుండే ఇప్పుడు దానికన్నా ఎక్కువ సిక్ అవుతున్నారు. సో ఈ ఓవర్ హైజీన్ వల్ల, సో హైజీనిక్ ఉండాలి కానీ దానికి ఎక్కడ వరకు ఉండాలి మనకు తెలియాలి, ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి. మళ్ళా ఈ వాటర్ రివర్స్ ఆస్మాసిస్ వల్ల ఎన్నోసార్లు మనకు నిద్ర అనేది కూడా డిస్టర్బ్ అవ్వడం మనం చూస్తాం, బిహేవియరల్ ప్రాబ్లమ్స్ చూస్తాం. మళ్ళీ దాని తర్వాత కిడ్నీలు ఎఫెక్ట్ అవ్వడం, కిడ్నీలు ఎఫెక్ట్ అవ్వడం కూడా చూస్తాం, కిడ్నీ స్టోన్ కేసులు పెరగడం. ఎందుకంటే ఇప్పుడు మినరల్స్ అన్ని తీసేస్తారు, మళ్ళీ యాడెడ్ మినరల్స్ అవుతాయి. మీరు చూడండి ఎప్పుడైనా బాటిల్ మీద మనం యాడెడ్ మినరల్స్ ఒక్కొక్కసారి ఎక్కువ కూడా అవుతుంది. సో అవి కిడ్నీ స్టోన్లు ఫార్మేషన్ చేస్తుంది. మళ్ళీ అదే వాటర్ కంటిన్యూ చేస్తే రీనల్ ఫెయిలియర్ కేసెస్ కూడా అవుతాయి. చాలా మంది గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి పనిచేస్తారు, అక్కడ కూడా వాళ్ళకు రీనల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి గల్ఫ్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి ఫ్రెష్ వాటర్ లేదు.